నవజాత శిశువుకు ఎలా స్నానం చేయించాలి అనే దానిపై ఈ స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం. ఈ ట్యుటోరియల్లో మనం బిడ్డకు స్నానం చేయించడానికి ముందు మరియు చేయిస్తున్న సమయంలో తల్లి లేదా సంరక్షకుని కొరకు భద్రతా చిట్కాల గురించి నేర్చుకుంటాము. బిడ్డకు మొదటిసారి ఎప్పుడు స్నానం చేయించాలి? స్పాంజ్ స్నానం, సాధారణ స్నానం, సాంప్రదాయ స్నానం, కొండ ప్రాంతాల్లోని లేదా చల్లని ప్రాంతాల్లోని మరియు నెత్తి మీద తెల్లని లేదా పసుపు రంగులో మచ్చలు ఉన్న పిల్లలకు స్నానం చేయించడం. కొత్తగా తల్లిదండ్రులు అయిన వారంతా నవజాత శిశువుకు ఎలా స్నానం చేయించాలి అనే దాని గురించి ఆతృతతో ఉంటారు. శిశువుకు స్నానం చేసేటప్పుడు తప్పనిసరిగా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఒక్క తప్పు జరిగినా అది నవజాత శిశువుకు చాలా హానిని కలిగిస్తుంది. మనం ప్రారంభించడానికి ముందు శిశువుకు స్నానం చేయించడానికి ముందు అనుసరించాల్సిన భద్రతా చిట్కాలను తెలుసుకోవడం చాలా ముఖ్యం. తల్లి లేదా కుటుంబ సభ్యులు ఎప్పుడు శిశువును తాకే ముందు చేతి వేళ్ల గోర్లను కత్తిరించుకోవాలి మరియు ఎటువంటి ఉంగరాలు, గాజులు లేదా గడియారాలను ధరించకూడదు. ఇది శిశువుకు గాయాలయ్యే అవకాశాలను తగ్గిస్తుంది. కనుక శిశువుకు మొదటిసారి స్నానం ఎప్పుడు చేయించాలి? ప్రసవించిన 48 గంటల తర్వాత తల్లి శిశువుకు స్పాంజితో స్నానం చేయించడం ప్రారంభించవచ్చు. బొడ్డుతాడు పడిపోయే వరకు స్పాంజితో మాత్రమే స్నానం చేయించాలని గుర్తుంచుకోండి. బొడ్డుత్రాడు పడిపోయిన తరువాత తల్లి లేదా ఇతర కుటుంబ సభ్యులు శిశువుకు క్రమంగా సాధారణ స్నానం చేయడం ప్రారంభించవచ్చు. ఏమైనప్పటికీ ఒక బిడ్డ తక్కువ జనన బరువు కలిగి ఉంటే అప్పుడు అలాంటి బిడ్డ 2 కిలోగ్రాముల వరకు బరువు పెరిగే వరకు స్పాంజ్ స్నానం మాత్రమే చేయించాలి. స్పాంజితో స్నానం ఎలా చేయించాలో చూద్దాం. ప్రారంభించడానికి ముందు గది మూసివేసిన కిటికీలతో తగినంత వెచ్చగా ఉందని నిర్ధారించుకోండి. స్పాంజ్ స్నానం చేయించే ముందు చాలా మృదువైన, శుభ్రమైన చిన్న వస్త్రాన్ని సిద్ధంగా ఉంచుకోండి. శిశువును సురక్షితమైన, సమంగా ఉన్న ప్రదేశంలో ఉంచాలి. నేల అయితే సురక్షితంగా ఉంటుంది. శిశువును ఎత్తులో ఉన్న ప్రదేశంలో ఉంచవద్దు. స్నానం చేయించే నీటి ఉష్ణోగ్రత 37 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ ఉండకూడదు. తల్లి తన మోచేయి లేదా మణికట్టు ఉపయోగించి నీటి యొక్క ఉష్ణోగ్రతను తనిఖీ చేయాలి. స్నానం చేయించేటప్పుడు శుభ్రపరచడానికి మొదట సబ్బునీటిని వాడండి. సబ్బునీరు తయారు చేయడానికి ఎల్లప్పుడూ తేలికపాటి, రంగులేని మరియు వాసన లేని సబ్బును లేదా బేబీ సబ్బును వాడండి. తర్వాత సబ్బును తొలగించడానికి శుభ్రమైన నీటిని వాడండి. మృదువైన చిన్న వస్త్రాన్ని నీటిలో ముంచి ఎక్కువగా ఉన్న నీటిని పిండివేయండి. ఇప్పుడు శిశువు యొక్క కన్నును లోపలి మూలలో నుండి బయట అంచు వరకు తుడవండి. శరీరంలోని మిగిలిన భాగాలను తుడవడానికి అదే వస్త్రాన్ని ఉపయోగించవద్దు. శరీరంలోని మిగిలిన భాగాలను శుభ్రం చేయడానికి ఎల్లప్పుడూ శుభ్రమైన, మృదువైన వస్త్రాన్ని ఉపయోగించండి. అలాగే ఈ మూలల్లో శుభ్రం చేయడం మర్చిపోవద్దు. చేతుల క్రింద, చెవుల వెనుక, మెడ చుట్టూ, చేతివేళ్ల మధ్య మరియు కాలివేళ్ల మధ్య, ఇంకా జననేంద్రియ ప్రాంతంలో. ఇప్పటి వరకు మనం స్పాంజ్ స్నానం అంటే ఏమిటో చర్చించాము. ఇప్పుడు రెగ్యులర్ స్నానం గురించి తెలుసుకుందాం. దయచేసి గుర్తుంచుకోండి, బొడ్డుత్రాడు పడిపోయిన తరువాత ఆరోగ్యకరమైన పిల్లలందరికీ రెగ్యులర్ గా స్నానం చేయించాలి. సాధారణ స్నాన సమయంలో మీరు స్నానపు తొట్టెను ఉపయోగిస్తుంటే మొదట బాత్ టబ్బును 2 అంగుళాల వరకు సబ్బునీటితో నింపండి. సబ్బునీరు తయారు చేయడానికి ముందు వివరించిన విధంగా ఎల్లప్పుడూ తేలికపాటి, రంగులేని మరియు వాసన లేని సబ్బు లేదా బేబీ సబ్బును వాడండి. మంచినీటిని కలిగి ఉన్న మరొక టబ్బును సిద్ధంగా ఉంచండి. తర్వాత మీ మోచేయితో 2 తొట్టెలలోనూ నీటి ఉష్ణోగ్రతను తనిఖీ చేయండి. మీరు నీటి ఉష్ణోగ్రత సరిగ్గా ఉందని అనుకున్న తర్వాత చాలా జాగ్రత్తగా శిశువును సబ్బునీటిని కలిగి ఉన్న టబ్బులో ఉంచండి. ఎల్లప్పుడూ బిడ్డ తలకు ఆసరా ఉన్నట్టు నిర్ధారించుకోండి. శిశువు ఇప్పటికే టబ్బులో ఉంటే అదనంగా మళ్లీ నీటిని జోడించవద్దు. ప్రారంభించడానికి ముందుగా వాసన లేని మరియు రంగులేని బేబీ షాంపూ లేదా సబ్బు ఉపయోగించి శిశువు తలను కడగాలి. తర్వాత మంచినీటితో సబ్బు పోయేలాగా సున్నితంగా కడగాలి. తర్వాత చాలా కలుషితంగా ఉన్న మూలల్లో మరియు నాపీ ప్రాంతంతో పాటుగా మిగిలిన శరీరాన్ని శుభ్రం చేయండి. చివరికి శరీరంలోని మిగిలిన భాగాలను మంచినీటితో సున్నితంగా కడగాలి. మరోవైపు
ఒకవేళ తల్లి లేదా సంరక్షకుడు సాంప్రదాయ భారతీయ పద్ధతిలో శిశువుకు స్నానం చేయించాలని అనుకుంటే మీ కాళ్లను ఒకదానికొకటి సమాంతరంగా చాపి నేలపై కూర్చోండి. తరువాత శిశువును మీ కాలు మీద ఉంచండి. శిశువు యొక్క తల తల్లి లేదా సంరక్షకుని పాదాల దగ్గర ఉండాలి. శిశువు యొక్క పాదాలు తల్లి లేదా సంరక్షకుని పొట్ట దగ్గర ఉండాలి. ఇప్పుడు శిశువు స్నానం చేయడానికి సరైన స్థితిలో ఉంది. స్నానం చేయించిన తరువాత మృదువైన మరియు శుభ్రమైన తువ్వాళ్లను ఉపయోగించి శిశువును వెంటనే తుడవండి. ముందు వివరించిన విధంగా మూలల్లో తుడవాలని గుర్తుంచుకోండి. టాల్కమ్ పౌడర్ లేదా బేబీ పౌడర్లను కూడా వాడకుండా ఉండండి. బేబీ పౌడర్లు నవజాత శిశువులకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు కలిగిస్తాయి. కళ్లకు ఎప్పుడు నీలాంజనం లేదా కాటుకను వాడకండి. నీలాంజనం లేదా కాటుక వాడటం వలన నవజాత శిశువులలో విష ప్రభావం లాగా ఇంకా ఇన్ఫెక్షన్ కు దారితీయవచ్చు. ఆసక్తికరంగా కొండ ప్రాంతాలలో లేదా చల్లని ప్రాంతాల్లో నివసించే శిశువులకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. అటువంటి ప్రదేశాలలో ఉన్న శిశువులకు బొడ్డుత్రాడు పడిపోక ముందు రోజు స్పాంజ్ స్నానాన్ని తొందరగా చేయించవచ్చు. ఏమైనప్పటికీ శిశువును తుడిచిన వెంటనే తల్లి లేదా సంరక్షకుడు శిశువు చర్మంతో తమ చర్మాన్ని తాకిస్తూ శిశువుకు చర్మస్పర్శను అందించాలి. ఇది శిశువులలో శరీర ఉష్ణోగ్రత తక్కువగా ఉండే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. తలకి షాంపూ పెట్టడం అనేది వారానికి 2 సార్లు చేయాలి అని దయచేసి గమనించండి. ప్రతిరోజు షాంపూ చేయవద్దు, ఎందుకంటే ఇది తల మీద చర్మం పొడిబారిపోయేలా చేస్తుంది. దీనివల్ల నవజాత శిశువుకు తల మీద చర్మంపై దలసరి పెచ్చుల్లాగా అవ్వడం లేదా పొరల్లాగా పొట్టులా రాలడం కూడా జరగవచ్చు. దీనిని క్రేడిల్ క్యాప్ అని అంటారు. ఈ పెచ్చులు లేదా పొరల చుట్టూ కొంచెం ఎర్రగా కూడా ఉండవచ్చు. ఈ క్రేడిల్ క్యాప్ గురించి అంతగా భయపడాల్సింది ఏమీ లేదని గమనించండి. ఇది దానంతట అదే వెళ్లిపోతుంది. ఇంకా దీనికి ఎలాంటి చికిత్స చేయవలసిన అవసరం లేదు. ఈ పొరలను మృదువుగా చేయడంలో బేబీ ఆయిల్ సహాయపడవచ్చు. నూనెను రాసేటప్పుడు కొంచెం నూనె మాత్రమే తీసుకొని పెచ్చులలో రుద్దండి. ఎక్కువ నూనెను రాస్తే అది పరిస్థితిని మరింత దిగజారుస్తుంది. తర్వాత గంట లేదా 2 గంటల లోపల కన్నీళ్లు రాని తేలికపాటి బేబీ షాంపూతో బిడ్డ జుట్టును కడగాలి. ఆ తర్వాత ఈ పొరలు మరింత పెరగకుండా నివారించడానికి 1 గంట తర్వాత పెచ్చులను సున్నితంగా దువ్వండి. తలమీది చర్మంపై పుండు పుట్టడానికి, ఇన్ఫెక్షన్ ఇంకా ఎక్కువ కావడానికి దారితీస్తుంది కనుక ఈ పొరలను ఎప్పుడూ లాగవద్దు. ఇది మనలను నవజాత శిశువుకు ఎలా స్నానం చేయించాలి అనే దానిపై ఈ ట్యుటోరియల్ చివరకు తీసుకువస్తుంది. మాతో చేరినందుకు ధన్యవాదములు.